రైట్. ఎక్కడ చూసినా కూడా శివాజీ వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, మరో పక్క అనసూయ చేసిన వ్యాఖ్యలు అండ్ లేటెస్ట్గా నాన్వేష చేసిన వ్యాఖ్యలు. ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళ బట్టలు సరిగ్గా వేసుకోండి అని అంటే కొంతమంది ఆడవాళ్ళకి నచ్చని పరిస్థితి కనిపిస్తోంది. మీరెవరు మమ్మల్ని చెప్పడానికి, ఇది మా స్వాతంత్రం, ఇది నా బాడీ, నా రూల్స్, నాకు నచ్చినట్టు నేను తిరుగుతాను, మీరెవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అన్న ఈ హ్యాష్ స్టైల్తోని మొత్తం సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. రైట్. నా బాడీ నా ఇష్టం, మీకు చూసే అర్హత లేదు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది, నేను నగ్నంగా వెళ్ళినా అన్న తమ్ముడు వేరే వ్యక్తి ఎవరున్నా నన్ను వేరే భావనతో చూడకూడదు, మీరు ఒక చెల్లిలానో లేకపోతే ఒక స్త్రీమూర్తిగానో మీరు చూడాలి తప్ప, నేను నగ్నంగా నిల్చున్నా మీరు అట్లా మీ చూపు అన్నది చెడిపోకుండా ఉండాలి అంటే అక్కడ మీ చూపు తప్పు, విప్పుకొని తిరగడం నా తప్పు కాదు అన్నట్టు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నారో అసలు ముఖ్యంగా దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ఇవాళ నాన్వేషన్ చేసిన ఆ యాక్షన్స్, ఆయన మాట్లాడిన మాటలు, ఇవాళ సారీ చెప్తే మొత్తం అయిపోయినట్టేనా? ఆయన పైన కేసు కూడా ఫైల్ అవ్వడం జరిగింది. నేను ఒక్కటమ్మా, ఇప్పుడు నేను ఇలాగే ఉంటాను, నా శరీరం ఇట్లనే ఉంటుంది, మీరు అన్నా చెల్లెల్లాగా నన్ను చెల్లి అనుకోండి, నా భర్తనే చూడాలి అంటే వాడు ఎట్లని ఎందుకు అనుకుంటాడు? వాడేమని కొద్దిసేపు మర్దలు అనుకుంటాడు, కొద్దిసేపు ప్రియురాలు అనుకుంటాడు, అది వాడిష్టం. నువ్వు చెప్పంగానే వాడు అంటే మొత్తం అంటే నేను ఇప్పుకొని చూపిస్తా కానీ నువ్వు మాత్రం నన్ను అట్లా అనుకోకంటే తోలు తీస్తారు, మర్దలు అంటారు, ఇంకా నా కొద్దిసేపు నీ భార్యను ఊహించుకుంటారు, ఇంకా ఏదో రకంగా ఊహించుకుంటారు. నువ్వు చెప్పంగానే ఈడ జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వు సుప్రీంకోర్టు జడ్జివా? నువ్వు మాట్లాడేటప్పుడు మీనింగ్ ఉండాలి, సిగ్గు ఉండాలి. స్వేచ్ఛ 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 అంటున్నావు, ఏం స్వేచ్ఛ నీకు? అంటే స్వేచ్ఛ అనేది అందులో కదమ్మా, స్వేచ్ఛ అనేది ఒక మగవాడితో సమానంగా ఆడది ఎదగాలి, అప్పుడు స్వేచ్ఛ. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీకు ఇష్టమున్న తిండి తిను, నీకు ఇష్టమున్నట్టు పెళ్లి చేసుకో, నీకు ఇష్టమున్నది ఏదైనా చేసుకో, కానీ స్వేచ్ఛ అనేది మన భారతదేశంలో ఇంకా అంత స్థాయికి ఎదగలేదు. నువ్వంటే ఇప్పుకొని తిరిగినా నీకు నష్టం జరగదు, కానీ అందరు మధ్యతరగతి కుటుంబస్తులు ఉంటారు చాలామంది. స్వేచ్ఛ అంటే ఎట్లా స్వేచ్ఛనే? నీకు ఒక విషయం తెలుసా? ఇవాళ చనిపోయినాక కూడా ఒక డెడ్ బాడీని మగవాళ్ళ విషయంలో ఆచరణ అక్కడ లేకపోయినా ఆడవాళ్ళను చనిపోయిన శవాన్ని కూడా కనీసం ఒక పాట్ కూడా కనపడొద్దు అనే విధంగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయంలో నువ్వెట్లా పుట్టావు? నిజంగా నువ్వు ఒక సాంప్రదాయమైన కుటుంబంలోకి వెళ్ళి వచ్చినావు, నువ్వు ఎట్లా మారిపోయినావో నాకు అర్థం కాదు. ఒక విషయం అమ్మా, ఇవాళ మన ఇంట్లో గోల్డ్, బంగారం, డబ్బులు ఎన్నో ఉంటాయి మన దగ్గర, మనం ఇంట్లో భద్రంగా తాళం వేసుకొని వస్తాం. దేనికి వేసుకొని వస్తామండి? అవి జాగ్రత్తగా ఉండాలని. దాంట్లో కోసం మీరు అంత జాగ్రత్తగా తాళాలు వేసుకొని వస్తున్నప్పుడు నీ శరీరంలో భాగాలను నువ్వు భద్రపరచుకునే అది నీకు లేదా అని ఇలా సభ్య సమాజం నుంచి నేను ఒక సంధ్యారెడ్డిగా, ఒక మహిళలకు ఒక అక్కగా చెల్లగా నేను ఎలా అడుగుతున్నా అంటే, ఒక డబ్బుకున్న విలువ, ఒక సొమ్ములకున్న విలువ ఒక మహిళకు ఉన్న ఒక అవయవాల మీద లేదా అంటే, నీ అవయవాలను ఎట్లా పడితే అట్లా గాలికి వదిలేస్తావా అంటే, నేను ఇట్లా ఇప్పుకొనే తిరుగుతాను, నేను ఇలాగే చేస్తాను. ఏంటి ప్రైవేసీయా? ఏం ప్రైవేసీ అమ్మా? ఇప్పుడు ఆమె వాళ్ళ భర్తతో ప్రైవేసీగా ఉందంట, భర్తతో ప్రైవేసీగా ఉన్నప్పుడు ఇన్స్టాలో పెట్టొద్దు. ఇప్పుడు ఇన్స్టాలో ఇది పెట్టకపోతే ఎట్లొచ్చింది మేడం? ఇది మీరు ఒక మాట, మీరు ఇప్పుడు ఇది ఒకటి ఉంది, మీరు ఒకసారి చూడండి. ఇది ఇప్పుడు ఆమె వెకేషన్కి వెళ్ళేసి ఆమె ఈ రకంగా ఆమె దగ్గర సిగ్నల్స్ వస్తలేనట్టున్నాయి అసలు ఘోరంగా. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఈ డ్రెస్సు ఇక్కడ ఓపెన్ కావట్లేదు. అసలు ఎంత ఘోరంగా అంటే, మరి అవి నాకు తెలిసి డిలీట్ చేశారా ఏందో నాకు తెలీదు, నిన్నటి వరకు మాత్రం ఫుల్గా ఉండే. మరి మీరు ఒక ప్రైవేసీగా ఉన్నప్పుడు పబ్లిక్లోకి ఎట్లొచ్చినాయి అవి? నీకంత ఉంటే నువ్వు వచ్చేసి ఇక్కడ పంజగుట్ట సెంటర్లో పెట్టు బోర్డులు, అప్పుడు తెలుస్తుంది ప్రజలలో. మగపోరలకు మీకు ఇంకో విషయం అమ్మా, మగవాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు నువ్వు అక్క అనుకో అంటే, అక్క తమ్ముడు ముందర అట్లే ఉంటారా? తమ్ముడు ముందర నా తమ్ముడే కదా అని చెప్పేసి అట్లుంటే ఊరుకుంటాడా తమ్ముడు? ఎందుకు ఊరుకుంటారు? దానికి సిగ్గు కొంచెం శరమన ఉండాలి మాట్లాడేటప్పుడు. స్వయాన ఇద్దరు బాబులు అనసూయకి, ఇది గాడిదలో ఎదిగింది నేను అన్నది కానీ దానికి మైండ్ ఎదగలే. పెద్ద కొడుకు ఆల్రెడీ అడిగాడంట, మమ్మీ యువర్ డ్రెస్ ఈజ్ నాట్ గుడ్ అన్నాడంట. అన్నప్పుడు ఏ స్టూపిడ్ అన్నదంట కొడుకుని. అంటే నీ కన్న కొడుక్కి నువ్వు వేసుకునే డ్రెస్ నచ్చలేదు అంటే సమాజంలో ఎట్లా నీ డ్రెస్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు నీకు డ్రెస్లోనే ఉందా స్వేచ్ఛ? స్వేచ్ఛ అంటే కాదు, ఒక ఆడదాని గురించి చెప్పాలి అంటే అసలు ఈ తరం సరిపోదు. ఒక అమ్మగా, ఒక తల్లిగా, ఒక నానమ్మగా, ఒక అమ్మమ్మలాగా ఎన్నో పాత్రలు వహిస్తుంది. ఆడబిడ్డకున్న స్వేచ్ఛ
స్వేచ్ఛ అంటే బట్టలు వేసుకొని బజార్లో తిరగంగానే కాదు, దానికి ఇంకా నువ్వు వచ్చి ఇంకా మరీ చెప్తున్నా. ఇంకొకటి నేను ఒకటి, శివాజీ తమ్ముడు ఏం చెప్పాడు, ఆడవాళ్ళు పద్ధతిగా ఉండమన్నాడు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ద్రౌపది చీరను ఇప్పినప్పుడు యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు అట్లా కాదు, ఆడవాళ్ళని నిండు కప్పుకోండి అని మగవాళ్ళు చెప్పేసరికి యుద్ధాలు జరుగుతున్నాయి ఇక్కడ. అంటే ఇదే కదా అసలు ఏంది, ఏ ఇన్స్టా చూసినా, ఏ ఫేస్బుక్ చూసినా, ఏది చూసినా నిండుగా బట్టలు కప్పుకోమనేది మాత్రమే వస్తుంది ఇక్కడ. అంటే ఇది ఎంతవరకు అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఒకటమ్మా, నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నా, మనం ఎంత ఎత్తుకెదిగినా మనం అంత ఒదిగి ఉండాలి. ఇవాళ అమెరికాకు మనం వెళ్ళామనుకో, శారీలో పోతే ఆర్ యూ ఇండియన్ అంటారు, అవునా? మన దగ్గరకు వచ్చినప్పుడు శారీస్ తీసుకొని వెళ్తారు. ఆ సాంప్రదాయం తరాలు మారినా ఇదే సాంప్రదాయం ఉండాలి. మనకి ఎన్ని యుగాలు మారినా అంటుంది. మనం ఎక్కడున్నామండి, 25లో ఉన్నామండి అలా అంటుంది. తోట తీస్తారు, ఇంకొకసారి అన్నావనుకో దౌడలు వలగొడతారు. నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడినావంటే నీలాంటి వల్ల ఇవాళ చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? డ్రెస్సింగ్లో వాళ్ళు డ్రెస్ బాగానే ఉంటుంది కదా, 80 ఏళ్ళ ముసలమ్మ మీద లేదా అని అడుగుతున్నారండి. అయితే దానికి వీళ్ళందరికీ కూడా నేను ఒకటి సమాధానం చెప్తున్నా. అనసూయ ఉంది. అనసూయ నిన్న నుంచి అవన్నీ అన్ని వీడియోస్ అన్నీ మరి డిలీట్ చేసినట్టున్నారమ్మా. నేనైతే సేవ్ చేసుకున్నా మరి అవి రావట్లేదు. ఇదొకటి. ఇంకా మీ దగ్గర ఎందుకంటమ్మా అసలు కొన్ని సమాజానికి తెలవాలి. ఏదో మనమేదో చెప్తున్నట్టుగా మనమేదో చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇది ఒక్కసారి చూడండి అమ్మా. ఇది అసలు మీ దాంట్లో రావట్లేదు. ఒకటి జబర్దస్త్ దాంట్లో ఒకటి ఉంటే చూపించండి మేడం. అది నేను ఎందుకంటే అది ఓపెన్ కావట్లేదు. దాంట్లో ఏం చెప్పింది, మందు చూస్తే కిక్ అంటే మందు కాదు, అనసూయ చూస్తే కిక్కు రాదా అంటది. అనసూయ మీకు ఆ వీడియోస్ పెడతాను. అంటే అన్నదమ్ముళ్ళు అనుకోమన్నది. మరి అన్నదమ్ముళ్ళకి ఎట్లా కిక్ వస్తుందమ్మా ఒకసారి మీరు చెప్పండి. అంటే ఇంత ఘోరంగా ఇలాంటి సమాజంలో ఉన్నామా మనం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు జబర్దస్త్ అంటేనే ఒక గలీజు వేదిక అది. అండ్ మేడం ఇంకొకటి, విమెన్ని ఆబ్జెక్టిఫై చేస్తూ ఉన్నారు, ఆబ్జెక్టిఫై చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అని అన్నారు. మరి సో కాల్డ్ షోస్లోని ఆడవాళ్ళపైన డబుల్ మీనింగ్ డైలాగులు, డబుల్ మీనింగ్ చేస్తున్నారు. అక్కడ ఆబ్జెక్టిఫై నేను అదే చెప్తున్నా. సెన్సార్ బోర్డు ఎక్కడ పోయింది? ఇక్కడ మహిళా కమిషనర్ గారు కూడా సుమోటోగా తీసుకున్నారు నిన్న మన శివాజీ గారు అన్నప్పుడు. ఓకే, మీకు హ్యాండ్స్ అప్ చెప్తున్నాం. కానీ మరి ఎట్ ద సేమ్ టైం మరి ఇదే బట్టలు వేసుకొని మగవాళ్ళని రెచ్చగొడుతున్నప్పుడు మహిళా కమిషనర్ గారు ఎందుకు అనసూయని పిలిపించట్లేదు అని పురుష సమాజం అడుగుతుంది. శివాజీ గారిని పిలిచారు, తను మాట్లాడింది 100% రైట్. బట్ 2 వర్డ్స్ మాత్రం దొర్లాయి, దానికి సారీ చెప్పాడు. కానీ ఇవాళ మన మహిళా కమిషనర్ మీద మనకి నమ్మకం, గౌరవం ఏర్పడాలంటే ప్రకాష్ రాజ్ కూడా రావాలి, నాగబాబు రావాలి. నాగబాబు దగ్గరకు వస్తున్నా. అసలు ఈ అనసూయకి నాగబాబుకు లింక్ ఎక్కడమ్మా? దేనికి సపోర్ట్ చేస్తున్నావయ్యా నువ్వు? నీకు ఆంధ్రాలో నీకు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి దేనికోసం ఇచ్చిరు? ఆడవాళ్ళని ఇప్పుకొని తిరుగు, సగం సగం బట్టలు వేసుకో అని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చిరా నీకు? కొంచెమన్నా బుర్రుందా నీకు? ఒక మెగా ఫ్యామిలీ అంటే ఉన్నతమైన కుటుంబం అంటారు. నీకు నిజంగా మెగా ఫ్యామిలీలో ఒక కలుపు మొక్క లాంటివాడు నువ్వు. అసలు ఈరోజు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నేను కూడా అభిమానిస్తా, ఒక సనాతన ధర్మం అని చెప్పేసి దేశం మొత్తం సనాతన ధర్మం గురించి చెప్తుంటే నువ్వేమో తులసి మొక్కలో గంజాయి మొక్కలాగా ఇవాళ ఎవరి స్వేచ్ఛ వాళ్ళదండి? వాడిని చెప్పుతో కొట్టండి, వాడు అలా మాట్లాడుతుంటే నిండు గప్పుకోమన్నది చెప్పుతున్నా. ఇదేనా సనాతన ధర్మం? అదే నేను అదే అంటున్నామ్మా. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తున్నా, ఆయన ఏం చెప్తున్నాడు, సగం సగం బట్టలు వేసుకుంటే సనాతన ధర్మమా అని నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక క్వశ్చన్ చేసి మీ అన్నకు జ్ఞానోదయం కలిగి అన్న అని నీకు చెప్తున్నా. అన్న పవన్ కళ్యాణ్ అన్న, మీరు మీ భార్య ఒక రష్యా నుంచి వచ్చిన మీ అడుగుజాడల్లో సనాతన ధర్మంతో పాటు ఆమె చీర కట్టుకొని మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎంత చక్కగా డ్రెస్సింగ్ వేసుకుంటారన్నా? బుద్ధి లేదన్నా? యథా రాజా తదా ప్రజ అంటారు. ఇవాళ మీరెట్లా సనాతన ధర్మం అన్నారో మీ భార్య అంతే సనాతన ధర్మంతో నడుస్తుంది, మీ పిల్లలు అలాగే నడుస్తున్నారు. ఇదే మీ అన్నకు బుద్ధి లేదన్నా? ఎందుకు లేదు? ఇవాళ విచ్చలవిడిగా తిరుగు, రాత్రిలు తిరుగు, పబ్బుల పొంటి తిరుగు, 2 గంటల వరకు పబ్బుల దాగు, ఆనే బడు. ఇది స్వేచ్ఛ అట. ఎట్లా స్వేచ్ఛ? మరి మీ అయ్య చెప్పిండు కాబట్టి బిడ్డ మరి అట్లా పబ్బుల పొంటి తిరిగింది కాబట్టి అదే భర్తకు నచ్చలేదు కాబట్టి విడాకులు వచ్చినాయి. ఇది సత్యము. ఎవరేమన్నా ఎవరు ఏమనకపోయినా ఇది సత్యం. కానీ అన్నా
నాగబాబన్నా నీకు ఒక్కటి చెప్తున్నా, నీకు నడుస్తుంది, నీకు డబ్బు ఉంది, ఒక మొగడు కాకపోతే 4 మొగళ్ళని తెస్తారు. కానీ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు పరువు చాలా ముఖ్యం. పరువే మాకు చాలా 1000 కోట్లతో సమానం. పరువు పోతే మేము చచ్చిపోయినట్టే సమానం. నువ్వు ఏం చెప్తున్నావయ్యా? నీ బిడ్డకు అట్లా చెప్పకనే చెడిపోయింది. నువ్వు మళ్ళీ నీ బిడ్డ చెడిపోయింది కాక ఊర్లో బిడ్డలందరూ చెడిపోవాలని చెప్తున్నావు. ఇవి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కలుపు మొక్కను తొలగించండి. ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా అంతే, అదే మీ ఎప్పుడు అలాగే మాట్లాడుతుంటారు. మీరు ఎందుకు మాట్లాడుతుంటారు? నేను ఎవడో వచ్చి నేను స్టేట్మెంట్ ఇవ్వమన్నాడు? ఎటువంటి పనికి మాలేదానికి ఇచ్చినావు నువ్వు స్టేట్మెంట్? ఎటువంటి పనికి మాలేదాన్ని నువ్వు ప్రోత్సహించినావు? అసలు చెత్తదాన్ని ఇస్తావా? కానీ నిజానికి మేడం ఆడపిల్లకి నచ్చిన బట్టలు వేసుకునే అంత స్వాతంత్రం లేదా అంటే అమ్మా, నేనేమంటున్నా, ఆడపిల్లకు అన్ని స్వేచ్ఛ ఉంది, నేను కాదంటలే. బట్టలు ఆడపిల్ల సమాజంలో తిరుగుతుందా, అడవిలో బతుకుతుందా? ఇది మన భారతదేశం అమ్మా. భారతదేశంలో ఉంటున్నప్పుడు, నలుగురితో కలిసి ఉంటున్నప్పుడు, నేను అనేది ఏంది, ఫ్రీ అంటే మంచిగా బట్టలు అంటే అంటే మిడ్డీలు వేసుకొని సగం సగం స్కర్ట్స్ డ్రాయర్లు వేసుకుంటే స్వేచ్ఛనమ్మా? మీరే చెప్పండి. అంత స్థాయి వరకు ఎదిగారా? మీరు ఒక యాంకర్గా ఉన్నారు, మీకు ఒకవేళ ఈ వృత్తిలో వేసుకోవాలనుకున్నా కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అది ఎవరు మీకు చెప్పలేదు, మీ బ్లడ్లో ఉంది. అది మన భారతదేశ బ్లడ్లో ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను తరాలు మారినా ఇలాగే ఉండాలి అనుకుంటాం. అడగకపోతే ఇట్లనే ఉంటుంది. కాబట్టి ఇవాళ నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ ఇద్దరు, ఆయన ప్రకాష్ రాజ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మంచినే చేసుకున్నావు, ఆయన 2వ పెళ్లి చేసుకున్నావు, పామ్ హౌస్లో వండుకున్నావు. మరి ఇదే బిగినీలు, ఇవే కడ్రాయర్లతో మీ భార్యను వేసుకొని బయటికి రమ్మని చెప్పు. అప్పుడు వచ్చి చెప్పు, మీకు ఏంటయ్యా మీరు పెద్ద స్టార్ హీరోలేనా? దేనికి స్టారు అంటే ఇచ్చలవిడి బట్టలు వేసుకొని, అంటే మీ పిల్లలు అయితేనేమో నిండు గప్పుకొని ఉండాలి, బయట బిడ్డలు అయితేనేమో ఓపెన్ చేసుకొని ఉండాలి. ఇదేనా చెప్పండి? ఇదేనా సమాజానికి నేర్పిస్తున్నారు? నాగబాబు గారు మాత్రం 100% మీ మహిళల మీద చేసిన వ్యాఖ్యలని ఇష్టలవిడిగా వేసుకోండి డ్రెస్సులు, మీకు నేను అండగా ఉంటాను అన్నాడు చూడు. ఈ వ్యాఖ్యలు మాత్రం ఉపసంహరించుకోవాలి, లేకపోతే మాత్రం అస్సలు ఒప్పుకునేది లేదు. మీరు మహిళా కమిషనర్ గారికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, డెఫినెట్గా నాగబాబు గారిని కూడా మహిళా కమిషనర్ ముందు హాజరు కావాలి. ఎందుకు ఆ మాటలు అన్నారు? దానికి స్వేచ్ఛ. ఎక్కడ స్వేచ్ఛ అంటే నీ బెడ్రూమ్లో నువ్వు వేసుకో అమ్మా, నీ వ్యక్తిగతం అది, నిన్నెవరు అడగరు. నువ్వు బయట ప్రైవేట్గా బయట దేశాలలోకి వెళ్ళి స్విమ్మింగ్ చేయి, ఇంకేం చేసినా ఇన్స్టాలో పెట్టకు, పబ్లిక్లో పెట్టకు. నీ సొంతంగా పెట్టుకున్నంత వరకు ప్రైవేసీ, బయటికి వస్తే పబ్లిక్ అవుతుంది. పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఎవరిని మనం ఏం తప్పు పట్టలేము. ఇప్పుడు నీ ఇష్టం నీ వాళ్ళు అన్నప్పుడు వాడినోరు వాడిష్టం. అది 100%. మగపిల్లలని చెడగొట్టేది ఎవరమ్మా? నేను అనేది ఏంటంటే మగపిల్లలని మనం అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా ఒక్కటి చెప్తున్నామ్మా ఎగ్జాంపుల్, చీర కట్టుకొని మన దగ్గరికి వెళ్తుంటే ప్రతి మొగాడు ఏమనుకుంటాడు? అబ్బా ఎంత బాగుంది, ఇలాంటి భార్య నాకు వస్తే బాగుండు అంటాడు. మరి అదే ఇట్లా సగం డ్రెస్ వేసుకొని కడ్రాయర్లు వేసుకొని పక్కకి వెళ్ళిపోతుంటే ఏమనిపిస్తుంది? అబ్బా దీన్ని ఒక్కరోజు అనుభవిస్తే బాగుండురా బాబు, దీంతో సహజీవనం చేయాలనిపిస్తుంది. చీరకి మనం వేసుకునే డ్రెస్సుని బట్టే కదా. అంటే ఎవడైనా సగం డ్రెస్సులు వేసుకునే దాని భార్య మగవాడి బుద్ధిని ఎందుకని క్వశ్చన్ చేయట్లేదు? ఒక్కటమ్మా, మగవాడి బుద్ధి అనేది, మగవాడికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఆధీనంలో ఉండవు. ఆడదానికి ఆధీనంలో ఉంటే కానీ మగవాడికి ఉండదు. ఆ సైంటిస్ట్ ప్రకారంగా చూసుకుంటే నీకు ఇవాళ మీరు అనసూయ అంటుంది నన్ను ఇలా అనుకోండి అంటే అది అనుకోవడానికి ఉండదు. అనసూయను చూసి అనసూయ లాంటి వాళ్ళు, ఇప్పుడు అనసూయ బయటకు వచ్చింది, చిన్మయ్య లాంటి వాళ్ళు బయటకు వచ్చి స్వేచ్ఛ అంటున్నారు, కానీ బరిదెగించి స్వేచ్ఛ అంటున్నారు, కానీ వీళ్ళంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి మగవాడు సైకాలజీగా మైండ్లో మొత్తం డైవర్ట్ అయిపోతుంది. ఇది చూస్తూ మొత్తం మైండ్లో మొత్తం మైకన్ నిండిపోయి, ఎందుకంటే కొంతమంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, తర్వాత గంజాయి మత్తులో ఉంటారు కదా, ఆ మత్తులో అనసూయనే కనిపిస్తుంటుంది. అనసూయ లాంటి వాళ్ళు డ్రెస్ వేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ టైంలో వాడు పక్కన ఏ ఆడుతుంటే దాని దగ్గర పోయి ఈ అనార్థాలకు కారణమవుతారు. అక్కడ చిన్నపిల్లనా, 80 ఏళ్ళ ముసలామెనా, లేకపోతే ఈమె ఒక పెద్ద గొప్పింటి స్థాయి ఆమెనా, లేకపోతే వయసుతో సంబంధం ఉండదు. వాడు ఇలాంటి డ్రెస్సుల వల్లనే ఇప్పుడు కొన్ని మనం టీవీల ముందు మాట్లాడడం కూడా నాకు కొంచెం ఇష్టం అనిపిస్తలేదు. కొన్ని మూవీస్ కొన్ని అవి మాస్ మసాలా ఏదో అవి చూస్తుంటారు. ఎందుకు చూస్తుంటారండి? అంటే ఇలాంటివి మగవాళ్ళ బుద్ధి మార్చుకోవడం కాదు, మగవాడు హార్మోన్ ఇన్బ్యాలెన్సే కారణం. మగవాడి బుద్ధి అంటే మగ బుద్ధి, ఒకరి బుద్ధి అని అందరికి తెలిసిందే. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది నిప్పు అని మనకు తెలుసమ్మా. పోయి అందులో దుంకుతావా నువ్వు? ఏం చేస్తావు నువ్వు? ఒళ్ళు కప్పుకుంటాము, జాగ్రత్తగా ఉంటాము. అది నిప్పే కదంటే నీకు నిప్పుతో చెలగడితే మొత్తం అంటుకుంటావు.
నేను అనేది ఏంటంటే ఎంత ఎత్తుకెదిగినా ఇంకొకటి దాని మొగడంటే దానికి సిగ్గుండాలి వాని మొగనికి షాపింగ్ కాదట ఈ డ్రెస్ బాగుంటుంది నువ్వు వేసుకో అంటాడంట వానికి ఎంత సిగ్గు లేదో మరి వాడు బయటకు మరి ఆడు ఎట్లా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు వానికి సిగ్గు శరం ఉండాలి అరే నీ పెళ్ళాన్ని నువ్వు చూడమంటే మందికి చూపిస్తాంటావేంద్రా సిగ్గుండదా నీకు ఏం మాట్లాడుతున్నావురా అసలు ఆడదాని సంపాదనతో అదో బతికేనారా నీది ఆడదాని సంపాదన సరిపోదారా 50 కోట్లు ఇల్లు కట్టుకున్నావు భక్తి ఛానల్ ఉన్నప్పుడు నీ భార్య ఎంత భక్తిగా ఉండే ముద్దుగా నిండుగా ఉండే ఈ అడ్డమైన షోలకు పంపించి నీలాంటి మొగడు ఎంకరేజ్ చేయడం వల్లనే ఎవడు చేయడు రా ఇట్లా ఏ మొగోడు పూటకు లేకున్నా ఏం లేదు కానీ నా భార్య నిండుగా ఉండాలి నా భార్య నేను తెచ్చి పెడితే తినాలి అంటది కానీ మళ్ళీ అట్లాంటి ఏమంటారు కొంతమంది వక్తలు ఉంటారు కదా ఆడోళ్ళు ఏంటమ్మా స్వేచ్ఛ లేదా ఆడదానికి స్వేచ్ఛ లేదా మేము ఇండిపెండెంట్ నేను అలా అనట్లేదు మగవాడు ఒక ప్రేమగానే నా భార్య బాగుండాలని కోరుకుంటాడు కానీ ఇప్పుడు జాబులు చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు మంచి వాళ్ళంటే నేను ఒప్పుకోను ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి ఎవరిది వాళ్ళకు ఉంటుంది స్వేచ్ఛ అంటే నువ్వు ఇండిపెండెంట్గా ఎదుగు నువ్వు ఎంబీబీఎస్ చేస్తావా నువ్వు బీటెక్ చేస్తావా విదేశాలకు పోతావా ఫ్లైట్ నడుపుతావా బిజినెస్ చేస్తావా ఏం నేర్చుకుంటావా అనేది అది నీకు స్వేచ్ఛ ఇంకొకటి నువ్వు వ్యక్తిగతంగా సహజీవనం చేస్తావా ఇద్దరిని చేస్తావా నలుగురితో చేస్తావా నీ ఇష్టం అది పబ్లిక్లకు వస్తే మాత్రం కష్టం అది స్వేచ్ఛ అనేది అక్కడే ఉంటుంది స్వేచ్ఛకి రెండు తేడా ఇక్కడ మూసుకున్నంత వరకే గోప్యతమ్మ బయటకు ఓపెన్ అయిన తర్వాత పబ్లిక్ అయిపోయిన తర్వాత పబ్లిక్ని ఎవరు కట్టడం చేయలేము అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా వాడొక్క ఎదవ వాడినైతే నరకాలనిపిస్తుంది మీరేమనండి అరే నాన్ వెజ్ నువ్వు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినవురా శివాజీ మాటలు అంటే శివాజీ వాళ్ళ అమ్మ ఏం చేసిందిరా వాళ్ళ అమ్మని డాష్తో అన్నావు మరి నీ అమ్మని అన్నారా నీకు సిగ్గు శరమేమని ఉన్నదిరా అరే అవులగా నువ్వు రారా ఇండియాకి రా అంటే రావాయిగా నువ్వు ఇండియాకి రా అరే నువ్వు ఏడ ఉన్నా కూడా తీసుకొస్తావు నువ్వు ఇట్లనే లత్కోరు పనులు చేయి లత్కోరు మాటలు మాట్లాడు ఆడవాళ్ళ మీద నువ్వు ఎంత కామెంట్ చేస్తున్నావు నిన్న వాటర్ మీద ఏందిరా ఎదవా అసలు మీ భార్యని అందామన్నా అదొక ఆడపిల్ల మీ అమ్మని అందామన్నా ఒక ఆడపిల్ల నువ్వు చేసిన తప్ప మేము చేయలేము ఎదవా నీకు సిగ్గుశరం ఉండాలి అసలు నువ్వు ఎంత లత్కోరు అంటే నువ్వు ఇంత తొందరగా ఇంత ఎదిగిన ఒక మన తెలంగాణ అబ్బాయి అని అనుకున్నాం కానీ ఇట్లా నువ్వు ఒక సీతాదేవిని అంటావు పురుగులు పడి వస్తావురా నువ్వు సనాతన ధర్మం అంటున్నారు మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయినరో మరి వాళ్ళని తీసుకురావాలి మోడీ గారు తీసుకురావాలి మరి ఇవాళ సనాతన ధర్మం అన్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అన్నారు సీతమ్మ అన్నారు శ్రీరామచంద్రుడు అన్నాడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళందరూ వాడిని పట్టుకలేరేలేరా అక్కడి నుంచి వానికి సిగ్గు శరం ఉండాలంటే వాడు ఇట్లాంటోడు ఇంకా కారు కూతలు గుయ్యకుండా దీని మీద ఇమ్మీడియట్గా ప్రైమ్ మినిస్టర్ చర్య తీసుకోవాలి ఎందుకంటే మనం తీసుకొచ్చేది ప్రైమ్ మినిస్టరే మనం అయితే తీసుకురాలేము ఏ మీడియా తీసుకురాలేము మనం అనుకోవచ్చమ్మా కేవలం ఆ ధైర్యంతోనే నా నోటికి ఆ ధైర్యంతో మిడిమిడి జ్ఞానం ఎట్లుంటుందంటే ఫస్ట్ నుంచి మా డబ్బులో పుట్టి డబ్బులో ఎవరైనా ఇట్లుండదు వాడికి మధ్యలో వచ్చింది కదా యూట్యూబ్తో కొన్ని లక్షల డబ్బులు కోట్లు సంపాదించిండు అది అనేది బుద్ధి పోనించుకోడు వాడు ఎట్లా మాట్లాడుతున్నాడండి నరాలు ఇట్లా అదైపోతున్నాయి ఒక ఆడపిల్లను వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు విని ఏ చెప్పుతో కొట్టాలి విన్ని కొడదామంటే వాడు ఏమనుకుంటున్నాడు ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద వాడు సీతాదేవి గురించి మాట్లాడుతున్నాడంటే సీతాదేవి గురించి ద్రౌపది గురించి మాట్లాడుతున్నాడంటే వాడు మనిషేనమ్మా వాడిని అసలు షూట్ చేయాలి ఇలాంటి ఎదవలు సమాజానికి అమ్మా నేను ఒకటి చెప్పానా ఒక్క కామెంట్ మీరు ఆ మాట కూడా శివాజీని అయితే మీరు క్షమిస్తారు కానీ మీరు క్షమించరా అని మీరు అడగచ్చు బయట నెటిజన్లు కూడా అడుగుతారు కానీ నేను అనేది శివాజీ గారు మాట్లాడేటప్పుడు నేను కూడా మాట్లాడే 1-2 తప్పులు దొరుకుతుంటాయి తప్పు దొరలడం వేడు వాడు మదమెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు వాడు అలా మాట్లాడాడు ఒక్క పదం దొరలడం వేరు వాడు సీతాదేవి గురించి ద్రౌపది కూడా తెలియకుండానే మాట్లాడిండమ్మ వాడు అంటే నోటికి ఎంత వస్తే మాట్లాడతారు నోట్లో యాసిడ్ వస్తా కొడక నేను ఇదేంటంటే శాటిలైట్ టీవీ కాబట్టి మాట్లాడుతున్నాను కదా ఇంకా వేరే లాంగ్వేజ్ వస్తుంది నాకు కాకపోతే కొన్ని మోరల్స్ ఉంటాయి లేడీస్కి కాబట్టి నేను అనలేకపోతున్నా లేకపోతే కొడక నిన్ను అసలు మామూలుగా కాదు మళ్ళీ జీవితంలో ఇంకో ఆడదాని దగ్గర పోకుండా చేయాలి నేను ఏదవా మాట్లాడొద్దు కట్ చేసి పడేయాలి నిన్ను నాలుక కట్ చేయాలి అన్నీ కట్ చేయాలి నీకు అవయవాలు కొడక నువ్వు మాత్రం రారా నువ్వు అసలు ఆడవాళ్ళ చేతిలో మామూలుగా అయిపోవు సీతాదేవి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకేం తెలుసురా ఎప్పుడన్నా మీ అమ్మని అడుగురా చెప్తుంది కొడక నాకు వాడిని చూస్తుంటమ్మా నువ్వు ఏమన్నాను ఆ క్యారెట్ ఆ వాటర్ మిలను నాకు నిన్న కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి తెలుసా ఎంత ఒక యాక్షన్ పరంగా చేస్తుందంటే నేనేమంటున్నా వాడిని మొత్తం కట్ చేయాలంతే ఇక అప్పుడు కానీ వాడికి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది అట్లా లేము కాబట్టి ఈ రకంగా ఉంది ఇదేనారా మీ అమ్మ మీకు నేర్పించింది సిగ్గు లేనోడా ఆడొకడు ఇంకా ఆర్జీవి గాడు కూడా ఉంటాడు ఇక వాడు అడ్డగాడిదా
వాడైతే ఇక వాడికి అసలు ఇక వాడు ఏమన్నా అంటే ఇక వాడు అసలు వానికి బిడ్డ అంటే నో అండి, నాకు ఎవరి మీద ప్రేమలు, వాడు అసలు సమాజంలో వాడు మనిషో గాడిదో కూడా తెలియదాడు, వాడొక ఎదవ. ఇంతమంది ఎదవలల్లకి నాగేంద్ర బాబు మరి అంత మెగాస్టార్ ఫ్యామిలీలో పుట్టి వాళ్ళు ఒక మంచి, ఇప్పుడు పాపం ఆమె సూర్యకామ మంచి డ్రెస్సింగ్ ఉంటుంది, అంతేందుకు నాగబాబు భార్య కూడా మంచి నీటి తయారవుతుంది, బిడ్డ మాత్రం ఇప్పుకొనే తిరుగుతుంది సేమ్ అనసూయ టైప్లోనే. అంటే స్వేచ్ఛ ఇచ్చిండు మరి వాళ్ళ అయ్యా, సగం సగం వేసుకొని తిరుగుతుంది. ఇది వాస్తవమా కాదా? ఇవాళ వాళ్ళ భర్త ఎందుకు వదిలేశాడు? పబ్బుల పొంటి తిరుగుతుంది, పబ్బులు తిరగండి అమ్మ. మళ్ళీ పబ్బులు తిరిగేటోళ్ళు కూడా మళ్ళీ సంధ్యారెడ్డి మేము తిరగొద్దా, మాకు స్వేచ్ఛ లేదంటారు. తిరగండి, టైమింగ్ ఉంటుంది. 2 గంటలకు ఇంట్లో పడుకోవాలి ఆడోళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా మనకే నష్టం జరుగుతుంది. స్వేచ్ఛ ఉండాలి, అతి స్వేచ్ఛ ఉండకూడదు. 11 గంటలకు పోతావు, 10 గంటల వరకు వచ్చినావో మన ఇంటికి మనం రావాలి. మొగని కోసం మనం ఎదురు చూడాలి కానీ మన కోసం మొగడు ఎదురు చూడొద్దు, అది గుర్తుపెట్టుకో. ఇకనైనా సఖ్యతతో ఉండాలి అంటే కొంచెమన్నా సెలబ్రిటీస్ మీరు చేసే పనుల మీదనే ప్రభావితులవుతారు ప్రజలు, మీరు అది గుర్తుపెట్టుకోండి. మా బాబాయ్ డిప్యూటీ సీఎము, మా నాన్న ఎమ్మెల్సీ, నాకేం లేదు, మా అన్న హీరో, నాకు డబ్బు ఉంది వెళ్తామంటే ఏం డబ్బు ఉండి ఏం చెల్లిండ్రు? డైవర్స్ అయినాయి, ఏం చెల్లింది? ఎంత డబ్బు ఉంటే నీ మొగం తీసుకురాగలుగుతామా? ఏదైనా ఒకటే, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి. నిహారికమ్మ నీకు కూడా చెప్తున్నా, మీ అయ్య మాటలు పట్టుకోకు. మీ అయ్య మాటలు పట్టుకుంటే ఇంతే. కనీసం నువ్వు కొంచెం ఇక నుంచి అయినా ఒక ఆడపిల్లలాగా మెలుగు. మీ అయ్య కంటే ఎట్లా దిమాకు లేదు, 60 ఏండ్లు వచ్చినాయి, ఏం మాట్లాడుతుందో తెలియదు, ఆ నవ్వుతే ఎట్లా నవ్వుతాడో తెలియదు, మాట్లాడేదో తెలియదు, ఒక నీతి లేదు, ఒక జాతి లేదు. నువ్వేమని అనుకో, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి కన్నా విలువ మొత్తం తీసేస్తున్నావు. అప్పుడంతే ప్రజారాజ్యం సర్వనాశనం చేసినావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నాశనం నువ్వే చేస్తావు, వాడు చెయ్యడిగా, మీరే నాశనం చేస్తారు. అండ్ ఇంకొకటి మేడం, ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలోని ఇలాంటి సినీ రంగాల్లో మేము ముందుకు వెళ్ళాలి అని అంటే ఇలాంటి గ్లామరస్గా మేము కనిపించాలి కదా, అప్పుడే జనాలు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, సినిమా అవకాశాలు కూడా వస్తాయి. ఎందుకంటే నేను జరిగిన మీటింగ్లో, అంటే ఒక ప్రెస్ రిలీజ్లో కూడా, ఒక ప్రెస్ ఈవెంట్లో కూడా ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ మాట్లాడడం జరిగింది. ఎందుకమ్మా కప్పుకొని వచ్చావు, నీకు ఎవడు అడ్డు చెప్పేదే లేదు, నీకు నచ్చినట్టు గ్లామరస్గా రా, ఎందుకు ఇలా డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావు, నీకు నచ్చినట్టుండు అని చెప్పి డైరెక్టర్లే హీరోయిన్స్ని ఈ విధంగా మాట్లాడతారండి. కొంతమంది ఆరిపోయిన అడగుండి వెదవాళ్ళు ఉంటారు కదా, నెల తక్కువ పుడతాడు, నెలలు నిండక ముందే పుడతారు కదా మగవాళ్ళు కొంతమంది, వాడు మాట్లాడతాడు అట్లా. వాడు మాట్లాడినంత మాత్రాన బట్టలు లేకుండా సగం అంటే వాడు సినిమా కోసము, వాడికి వ్యూవర్షిప్ పెరగడానికి, డబ్బులు రావడానికి. కానీ ఇది భారతదేశం, అందులో తెలంగాణలో ఇట్లాంటి పనులు ఎవరు చేసినా కూడా ఎక్స్పోజ్ అంటే చీరలో ఎక్స్పోజ్ లేదా అమ్మ, లంగవోణిలో ఎక్స్పోజ్ లేదా? బాపు గారు గీసిన బొమ్మ నవలలో మీరు చూడండి, ఒక ఆడదాని గురించి ఎంత బాగా వర్ణించాడు. కనిపించకపోతేనే అందమమ్మా, ఏముంటుందమ్మా, ఒక్కసారి ఇప్పి చూపిస్తే ఏముంటుంది ఆడ ఇంకా? అంటే ఏంటి అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే మొత్తము సగం బట్టలు వేసుకుంటే స్వేచ్ఛ అనుకుంటున్నారా? తప్పమ్మా, అది చాలా తప్పు. కనిపించిన అందాలే చాలా బాగుంటాయి. ఇవాళ మా గ్లామర్, మీ గ్లామర్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక బిడ్డ తల్లయ్యే వరకు నీ గ్లామర్ ఉంటుంది. తర్వాత నీ పరిస్థితి ఏంటి? కష్టాన్ని నమ్ముకో, అందాన్ని నమ్ముకోకు. అందం అనేది ఎప్పుడు అన్నం పెట్టదు, కొన్ని రోజుల వరకే పెడుతుంది. ప్రతి ఆడదానికి స్వేచ్ఛ 100% ఉంది. నేను కూడా స్వేచ్ఛకి 100% సపోర్ట్ చేస్తా. కానీ విచ్చలవిడితనం, స్వేచ్ఛ వేరు, అతి స్వేచ్ఛ వేరు. లిమిట్లో ఉండాలి. ఆడపిల్ల అంటేనే లిమిటు. మొగోడు ఉండొద్దా అంటే ఉండడండి. మీకు చెప్పాం కదా, మొగోడు ఉండడు. నువ్వు అన్ని తీసుకొచ్చాడు ముందర పెట్టిన వాడు ఎందుకు ఉంటాడండి? అన్నం ముందర పెట్టి కంచం ముందర పెట్టేసి తినొద్దు అంటే కుక్కబుద్ధి వాడిది, తింటాడాడు, మనకు తెలుసు కదా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం ఇద్దరం ఎట్లా అనుకుంటే సమాజంలో జంతువులకి మనకి తేడా లేదు. జంతువులకు మనం ఎందుకు, జంతువులు అన్నీ రోడ్ల మీదనే చేసుకుంటున్నాయి. మన మొగడే కదా, మన మొగడే అనుకుందాము. మన మొగడు మరి ఇద్దరం పోయి రోడ్డు మీద సంసారం చేస్తే నడుస్తుందా? మరి చెయ్యండి అట్లా కూడా. మీ మొగడే, మీకు రైట్ ఉంది, చేయండి. ఎందుకు చేయట్లేదు మరి? 2 గోడల మధ్యన ఎందుకు సంసారం చేస్తున్నారు? మనుషులం కాబట్టి చేస్తున్నాం, జంతువులు కాబట్టి రోడ్ల మీద కుక్కలు జంతువులు కాబట్టి అట్లా చేస్తున్నారు. అందుకే ఏదేమున్నా కూడా ఎన్ని యుగాలు మారనియండి, మన సాంప్రదాయాలని, మన ఒక ఆడపిల్లని బతుకమ్మగా ఎందుకు పోల్చిండ్రు? బతుకమ్మలాగా ఉండాలి. మీరు ఇలా చేసుకుంటూ పోతే రేపు మనం వచ్చే తరతరాలకి మనం ఏం మెసేజ్ ఇస్తాం? ఇవాళ ఇంతమంది మహిళలతోని 22 సంవత్సరాల నుంచి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి 3 లక్షల మంది మహిళలకి ఉచితంగా, ఒంటరి మహిళలకి, బలహీన వర్గాల మహిళలకి కుట్టు మిషన్లు నేర్పించుకుంటూ, ప్రతి ఒక్కటి నేర్పించుకుంటూ ఒక ఓదార్పుని, ఒక భరోసాని ఇచ్చుకుంటూ వస్తుంది. వాళ్ళని చూసి నేర్చుకోండి. భర్త చనిపోయినా కూడా కష్టాన్ని నమ్ముకొని బతుకుతురు. ఏం పుట్టిందే మీకు? గుడ్డలలో ఏం స్వేచ్ఛ పాడైందే? ఏం డబ్బే ఆ డబ్బు? ఆ డబ్బు ఉంటేంది లేకుంటేంది?
పరుగు బతుకు, నీతిగా బతుకు. అనసూయ, నిన్ను మాత్రం వదిలేదు లేదు. నువ్వు బయటికి రా. నువ్వు బయట మళ్ళీ ఇంకొకసారి మాట్లాడినావు అనుకో, నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. అనసూయ, చిన్మయి నీకు సిగ్గుందా? అవే చిన్మయి, నువ్వేం మాట్లాడుతున్నావే? నా ఇష్టం, నేను నా పాట నేను పాడుకుంటా, మా ఒళ్ళు మేము చూపించుకుంటాం అంటే నువ్వు బయటికి రావే. ఇప్పుడు బయటికి వస్తే అందరిదంతా నేను మామూలుగా జుట్టు మొత్తం బూరంతా పోతుంది. నీ మొగడు ఏం సినిమా తీసిండే? గర్ల్ ఫ్రెండ్ సినిమా తీసి చున్నీ లేకుండానా? సిగ్గులు శరాలు ఏమన్నా ఉన్నాయా? సిగ్గు శరం ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఒక ఆడపిల్లవై ఉండి ఆల్రెడీ బయట ఇంత ట్రోల్ అవుతున్నాయి, ఇంత ఇబ్బంది ఇంత అవుతుంటే కూడా నా బతుకు నాది, నాకు అవసరం లేదంటే నిన్ను మాత్రం కోసి కారం పెట్టినా నష్టం లేదు. కోసి కారం పెట్టాలి నీలాంటి దాన్ని. నిన్ను దాన్ని మొత్తం ఇంకా నీకు దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా ఇవాళ శివాజీ గారు మాట్లాడిన ఒక్క వ్యాఖ్యకి సమాజంలో ఇవాళ అసలు ఏంటి ఇవాళ అర్థమైంది. సనాతన ధర్మం అంటే ఆడవాళ్ళ వైపు ఉంది. 99% మహిళలు ఇవాళ శివాజీ గారు మాట్లాడిన మాటలకు సపోర్ట్ చేసినారు అంటే మనం అందరం అప్రిషియేట్ చేయాలి. చేయకుండా వాడిని చెప్పు తీసుకొని కొట్టండి, వాడిని రాళ్ళ తీసుకొని కొట్టండి అనేది మీ అజ్ఞానం. అది ఎంత బలుపు, ఎంత ఎంత అనుకోవాలి. డబ్బు ఉండంగానే మదము అహంకారం పెరుగుతుందా ఆడదానికి? ఆడదానికి డబ్బులో లేదు అందము. ఎంత అనుకోతోనుంటే అంత బాగుంటుంది. చేయండి, మీరు యాంకరింగ్ చేయండి, మేము వద్దనం. అస్సలు నువ్వు పెద్ద హీరోయిన్ లాగా ఫీల్ కాకు. నువ్వు మళ్ళీ ఈ దెబ్బతో నువ్వు బయట కాదు. నీ సోషల్ మీడియాని కూడా ఎట్లా అన్ఫాలో, నిన్న వంద ఎట్లా నాన్ వేషంగా అంది ఎట్లయింది 1,00,000 మంది సబ్స్క్రైబర్స్, దీన్ని కూడా అట్లా బ్లాక్ చేసి పడేయాలి. ఇంకొకటి మహిళా కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నా నేను, మీరు ఇన్స్టా ఓపెన్ చేసి చూడండి, దృష్టి పెట్టండి, సుమోటగా తీసుకోండి. చెత్తగా ఆడవాళ్ళు సగం సగం బట్టలతోని దుర్మార్గంగా చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు. మీరు ఎందుకు మహిళా కమిషనర్ గారు మీరు సుమోటగా ఎందుకు తీసుకోవట్లేదు? మహిళల మీద జరుగుతున్న దాడులను, మహిళల మీద పెడుతున్న కామెంట్స్ని కూడా సుమోటగా తీసుకోవాలి. మహిళా కమిషనర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జి ఎంతనో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహిళల తరపున ఉండాలమ్మ శారదమ్మ. ఎందుకంటే మీరొక్కరు బిజీ, మీరు ఒక చైర్మన్ కాబట్టి బిజీగా ఉంటారు, కమిషన్ కాబట్టి, కానీ మీ మెంబర్స్ ఉన్నారు. ఆ మెంబర్స్ని అన్న పబ్లిక్లో నెంబర్స్ పెట్టి ఏదన్నా మంచి చెడు వచ్చినప్పుడు మీ మెంబర్స్ని కల్పించే విధంగా ఏర్పాటు చేయండి. ఇంకా మీరందరూ బిజీగా ఉంటే మాలాంటి స్వచ్ఛంద సంస్థలు హెల్ప్ తీసుకోండి. ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, బోలెడు కేసులు మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎంత ఇబ్బంది పడుతున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ పెడితే పలకదు అది. కాబట్టి నేను తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, డెఫినెట్గా మహిళలపైన చాలా జరుగుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, సమస్యలు అవన్నీ జరుగుతున్నాయి. దీన్ని అధిగమించాలంటే ప్రతి మహిళ కొన్ని కుటుంబం కట్టుబాట్లను నేర్చుకునే విధంగా పోవాలి అంటే 100% సోషల్ మీడియాని మనము ఒక మంచి రీతిలో తీసుకెళ్ళాలి. ఎవరు మాట్లాడినా ఇక నుంచి ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఇన్ కేసు నేను మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి అనేది మనము అవకాశం కల్పించొద్దు. అలాంటివి మీ దృష్టికి కాదు, దృష్టి పెట్టాలి. ఎవరు మీ దృష్టికి తీసుకురారండి, మీరు ఉన్నదే అందుకు. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు డేగా కళ్ళు పెట్టి చూడాలి. మీ దగ్గరకు వస్తేనే సమస్య కాదు. మహిళా కమిషనర్ అంటే సమాజంలో ఏం జరుగుతుంది, మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఒక పురుషునే తీసుకొచ్చి మీరు ప్రశ్నించడం కాదు, దానికి ప్రేరేపించిన మహిళలను కూడా తీసుకొచ్చి మహిళా కమిషనర్ దగ్గర కూర్చోబెట్టి మీరు మాట్లాడితే సమస్యకు సగం పరిష్కారం అవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఆడవాళ్ళు, అమ్మో నేను ఇక్కడ వెళ్ళాల్సి వస్తుందేమని. ఎందుకంటే మీరు విచ్చలవిడిగా చేస్తున్నారు. అడిగేవాడు ఎవడు లేడు కాబట్టి మీకు ఆ రైట్ ఉంది. నేను అడుగుదామంటే నాకు రైట్ లేదు. మీరు ఏంటంటే ప్రెస్ అండి అని అడుగుతారు. అంటే ఎవరినైనా ఒకటి క్వశ్చన్ చేయడానికి ఒక పోస్ట్ కావాలా? అవసరం లేదు. సమాజంలో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఎవరైనా అడిగే రైట్ ఉంది. దేనికి కాదు. అనసూయకు చెప్తున్నా, నాగబాబుకు చెప్తున్నా, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు ఒక హుందాతనంగా ఉండాలి. మా వయసుకి మేము గౌరవిస్తున్నాం. అనసూయ నాలుక వస్తాం ఇంకొకసారి ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో మళ్ళీ పెట్టావనుకో. సుమా ఉంది, ఎంతమంది లేరమ్మా యాంకర్లు, సాయి పల్లె ఉంది, అనుష్క ఉంది, వాళ్ళు హీరోయిన్లు గారా? గోరెంటాక్ సినిమాలో జయప్రద, జయసుధ 100 రోజుల సినిమాలో 300 రోజులు ఆడినాయి. జమున గారు ఉన్నారు, వాళ్ళందరూ అట్లనే ఇప్పుకొని చూపించిరా? నీవు ఇప్పుకొని చూపించి సంపాదించిన డబ్బు ఏమైనా చారిటబుల్ ట్రస్ట్కి ఇస్తున్నావా? లేకపోతే సమాజాన్ని ఏమైనా మారుస్తున్నావా? నీ కొంపలో నువ్వే కదా ఎంజాయ్ చేస్తున్నావు. లావిష్గా 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నావు. ఎవడు నీలాగే యాంకర్లు చేసేటోడు తిననిక తిండి లేదు. ఆ పావల ఆమె ఉంది కదా చామల, ఆమె పరిస్థితి చూడు, మంచి రోల్స్ చేసింది. ఇగో ఇలాంటి వాళ్ళని ఆమె ఒళ్ళు మంచి నిండగా అప్పుకునేది. మరి ఇట్లా ఒళ్ళు అమ్ముకుంటే మనకు ఇక బజారులకు తేడా ఏముంటుంది? బజారులన్నా ఆలోచిస్తారు వాళ్ళ కుటుంబం కోసము, వాళ్ళ పిల్లల కోసము. ఓ టైమింగ్స్ ఉంటుంది. ఈ బరిదెగించింది ఏది పడుతుంది. నేనైతే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఎంతవరకైనా రెడీగా ఉన్నా. నేను 100% శివాజీకి నేను సపోర్ట్ చేస్తున్నా.
చేసి తీరుతా. శివాజీ లాంటి వాళ్ళు, మగవాళ్ళు, మహిళలకు సపోర్ట్ చేసేవాళ్ళు చెప్పినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఒక స్త్రీని ప్రకృతితో వర్ణించిండు మనని. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని, సరే అండి చిన్న వ్యక్తి ఉండొచ్చు, చిన్న హీరో ఉండొచ్చు, కానీ పెద్ద మనసు, ఆ పెద్ద మనసుతో చెప్పిన మాటను మనం పట్టించుకోకపోతే మీ కర్మ. లుల్లు మళ్ళా ఇదే హీరోయిన్ డ్రెస్ మొత్తం వెళ్ళిపోతే ఆ ఎల్ల సమాజంలో ఇంక్లూడ్ నేను కూడా, నా పరువు కూడా పోయేది. ఒక మహిళ పరువు పోతే ఇంకో మహిళ పరువు పోయినట్టే. అది చెప్పాడమ్మా. నువ్వు ఇప్పుకుంటావా, నువ్వు దాచుకుంటావా, ఆయనకి ఎందుకమ్మా? ఆయన చెప్పేదాన్ని చెప్పిండు. హీరోయిన్స్ నా సిస్టర్స్ జాగ్రత్త అన్నాడు. ఇది ఉరికొచ్చింది ఇక అనసూయ. ఎందుకంటే ఎవరి దొంగ అంటే గుడ్డబట్టలు ఎవరి దొంగ, దానికి అదే కదా ఇప్పుకొని తిరిగేది. డబ్బు అనేది ఇలా కాదమ్మా సంపాదించేది. డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి, మంచి మార్గాలు ఉన్నాయి. మంచి మార్గాలలో పోదాం. నీతిమైన రాజకీయాలు చేయి. నువ్వు మంచిగా మగవాడితో సమానంగా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు చెప్పు. అలాగా వార్డు మెంబర్ కావాలనుకుంటున్నావు, సర్పంచ్ కావాలనుకుంటున్నావు, అట్లా ఎదుగు. అది నీ స్వేచ్ఛ, నీ ఇష్టం. కానీ బరిదెగించేసి వచ్చి మొగోళ్ళకి మాస్ మసాలా లాగా మొత్తం హాట్. అనసూయ అనగానే నిన్న ఒకటి చెప్తున్నాడు అమ్మ పిల్లోడు, అనసూయని మీరంతా కప్పుకోమంటున్నారు, మాలాంటి వాళ్ళు ఏం కావాలంట. సిగ్గుందా చూడండి. అంటే ఏ స్థాయికి వచ్చాము చూడు మనము. అంటే ఏ స్థాయికి వచ్చామంటే చూడండి, వాడిని ఎట్లా దన్నాలనిపిస్తుంది. వాడు మత్తులో ఉన్నాడు. అలాంటి ఎదవలకు నీ శరీర భాగాలు వాడికి నచ్చాయంట. ఒరే భరద్వాజు సిగ్గులేనోడా, నీ పెళ్ళానికి ఆ మత్తులో ఉన్న గంజాయానికి నచ్చిందంట. ఇదిరా మీ పరిస్థితి, మీకు ఇది ప్రశ్నిస్తే కేసులు పెడుతుందట. ఎంతమంది మీద పెడతావే కేసులు నువ్వు? అంటే నువ్వు ఇప్పుకొని తిరగడం తప్పులేదు, నువ్వు మాట్లాడితే తప్పులేదు, నువ్వు అంటే తప్పులేదు, కానీ ప్రశ్నిస్తే కేసులు పెడతావా? నీ కేసులకు ఎవడే భయపడేది? నువ్వు రా బజార్లకు రా, మాట్లాడతాం. ఎంతమంది మీద పెడతావు కేసులు? కోర్టులు సరిపోవు, పోలీస్ స్టేషన్లు సరిపోవు. మంచి వైపే న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది, సనాతన ధర్మం అది. ఎంత జాగ్రత్తగా ఉంటే ఆడపిల్ల అంత బాగుంటారు. నేను ఒక్కటే చెప్తున్నామ్మా, ఇవాళ ప్రతి వాళ్ళకి అన్ని బాధలు ఉన్నోళ్ళు ఉన్నారు, కష్టాలు ఉన్నోళ్ళు, సుఖాలు ఉన్నోళ్ళు ఉన్నారు. ఎంత కష్టపడితే ఆడపిల్ల అంత బాగుంటుంది. ఎంత జాగ్రత్తగా అంటే మీరు అనొచ్చు ఆడపిల్లల మీద జరుగుతున్నాయంటే మన తప్పు కూడా ఉంటుంది. ఆడపిల్ల మీద ఉంది, మగపిల్ల ఏది జరిగినా మగవాడు ఒక్కడు. సమాజంలో మగవాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరండి. ఆడవాళ్ళు రెచ్చగొడితేనే మగవాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు. దానికి మాత్రం 100% చెప్తా. మనం ఛాన్స్ ఇవ్వకపోతే వాడు మన జోలికి రాడు. నువ్వు చూసే చూపులోనే ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. సరే ఎక్కడో 5-10% మనకు సంబంధం లేకుండా జరుగుతాయంటే ఇగో ఇలాంటి ఇప్పుకొని తిరిగే దాంట్లో చూసి వాడు మైండ్ డైవర్ట్ అయిపోయి ఇలాంటి వాళ్ళ మీద అటాక్ అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.